హలో ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. వీటిలో ముందుగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భారత పర్యటన అయిన ఖతార్ ఒక హెడ్ అనమాట. ఈయన భారతదేశ విజిట్, తర్వాత ఈయన భారతదేశ పర్యటన, తర్వాత T20లో 8,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ బ్యాట్స్మెన్, విమెన్ అనమాట. సో అక్కడ ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు మనకి భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, ఈయన డెత్ యానివర్సరీ అనమాట. సో అది డిస్కస్ చేద్దాం, దానికి సంబంధించిన అంశాలు చూద్దాం. తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇది న్యూస్లో ఉందనేది చూద్దాం. దీని తర్వాత మనం చూస్తే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఒక స్పెషల్ కాన్సెప్ట్ని పట్టుకొచ్చింది కదా, దాని గురించి చూద్దాం. తర్వాత డీప్ వాటర్ స్పేస్ స్టేషన్, చైనా ఇంట్రడ్యూస్ చేసిన డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ మనకి తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణి, ఈవిడ ప్రస్థానం గురించి మాట్లాడదాం. చాలా స్పెషల్ పర్సన్ ఆవిడ. సో దాని తర్వాత మనకి తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణి ఇది డిస్కస్ చేసిన తర్వాత తలసేమియా పేషెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. తర్వాత మోడీ ఎలోన్ మస్క్ పిల్లలకి ఇచ్చిన బహుమతి గురించి మాట్లాడదాం, దానికి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇవి మనం ఇవాళ డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్. సో షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భారత పర్యటన, T20లో 8,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ బ్యాట్స్మెన్. సో తర్వాత భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం. సో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, డీప్ వాటర్ స్పేస్ స్టేషన్, తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణి, తలసేమియా పేషెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తర్వాత మోడీ ఎలోన్ మస్క్ పిల్లలకు ఇచ్చిన బహుమతి. వీటిని డిస్కస్ చేస్తూ వద్దాం. ఇప్పుడు మనం కనుక 1 by 1 కనుక వెళ్ళామనంటే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈయనమాట షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. ఈయన భారత పర్యటనకు వచ్చారు. 16వ తారీఖు మనకి అనౌన్స్ చేశారనమాట. ఏమని అంటే, ఈయన 17, 18 డేట్స్లో, 17th, 18th డేట్స్లో ఇక్కడ భారతదేశ పర్యటనలో ఉంటారు అని. 17th, 18th 17, 18 తేదీల్లో భారతదేశానికి అధికారిక పర్యటన అనమాట. ఏ దేశస్థుడితను అంటే, ఏ దేశ ప్రీమియర్ అంటే, ఇది ఖతార్ అమీర్ భారతదేశానికి చేస్తున్న రెండవ పర్యటన అంట. ఖతార్ దేశస్థుడు అనమాట. ఖతార్ దేశ ప్రీమియర్ అనమాట, ఖతార్ దేశ అమీర్ అంటారు వీళ్ళు. సో ఈయనమాట రెండవ పర్యటన. మొదటిది మనకి 2015లో వచ్చారు, మొదటి పర్యటన 2015, ఇది రెండవ పర్యటన అనమాట, 2025 రెండవ పర్యటన. అయితే ఇక్కడ ఒప్పందాలు ఏమేమి ఉన్నాయి అంటే, ఈ ఖతార్ అమీర్ మనకి భారతదేశానికి వచ్చినప్పుడు వేటి మీద భారతదేశము ఖతార్ ఒప్పందాలు తీసుకోబోతున్నాయి అని అంటే, వాణిజ్యం మొదటిది, ట్రేడ్ అనమాట, ట్రేడ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల గురించి. తర్వాత ఎనర్జీ గురించి, పవర్ ఆర్ ఎనర్జీ. తర్వాత టెక్నాలజీ, కల్చర్, అంతేకాకుండా ప్రజల మధ్య సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్. సో ఇక్కడ ఈ ఖతార్ యొక్క ప్రాముఖ్యత తెలియాలి మనకి. ఇక్కడ ఖతార్ లాంటిది, ఖతార్ మనకి గల్ఫ్ కంట్రీల లిస్టులోకి వస్తుంది అనమాట. ఆసియా ఖండంలోదే పడమర ఉన్న దేశాల గ్రూప్ అనమాట అది. సో వీటి ప్రత్యేకత ఏంటి అంటే, బాగా ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నవి. అందుకనే మనం ఇదిగోండి ఇక్కడ ఎనర్జీకి రిలేటెడ్గా, పవర్కి రిలేటెడ్గా అగ్రిమెంట్స్ని కుదుర్చుకుంటున్నాం. అంటే మనకి రకరకాలుగా, అంటే అవసరాలు డిఫరెంట్ ఆయిల్ రిసోర్సెస్ కానీ, పవర్ సప్లై కానీ, ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడే దేశాల్లో ఇది కూడా ఒకటి అనమాట, ఖతార్ అనమాట. సో అందుకని దీంతో ఈ ఒప్పందాలు వాణిజ్యము, పెట్టుబడి, శక్తి, సాంకేతికత, సంస్కృతి మరియు ప్రజల మధ్య సంబంధాలు, ఈ ఏరియాలో మనం రిలేషన్ హోల్డ్ చేస్తున్నాం. ఖతార్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఖతార్ వెల్దియెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే బాగా సంపన్న దేశాల్లో ఇది ఒకటి అనమాట. సంపన్న దేశాల్లో చాలా రోజులు టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీ అనమాట. అంటే ఇక్కడ రాజరిక వ్యవస్థ ఉంది ఇప్పటికి కూడా, మొనార్కీ అంటాం కదా, రాజరిక వ్యవస్థ ఉంది.
దీనిలో ఏంటి అని అంటే ఒకప్పుడు మనకి 2013, 14 ఆ టైంలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ దేశం ప్రపంచంలోనే ఒకే ఒక్క దేశం ఇప్పటివరకు 1 కేజీ వెయిట్ కనుక తగ్గితే వాళ్ళ పౌరులు కేజీ ఒక గ్రాము బంగారం ఇస్తామని అనౌన్స్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇది. కేజీ వెయిట్ తగ్గితే గ్రాము బంగారం ఇస్తామని అనౌన్స్ చేసిన ప్రపంచంలో ఏకైక దేశం ఖతార్. చాలా స్పెషల్ కంట్రీ. అంటే ఏంటి అంటే ఇక్కడ ఊబకాయం వాళ్ళకి ఒబెసిటీ కేసెస్ ఎక్కువ అనమాట ఈ దేశంలో. అందుకని ఏంటి అంటే అలా అనౌన్స్ చేసింది. ప్రపంచంలో ఇప్పటివరకు అలా అనౌన్స్ చేసిన ఏకైక కంట్రీ ఖతార్. 1 కేజీ వెయిట్ తగ్గితే 1 గ్రామ్ గోల్డ్ ఇస్తామని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అఫీషియల్గా. సో అంత సంపన్నమైన దేశం అనమాట. సో ఎనీవేస్ న్యూస్లో ఉంది మనకి ఈయన భారతదేశానికి విజిట్కి వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. మరి ఇక్కడ పాయింట్ ఏంటి, ఏ దేశస్తుడు అని అడుగుతారు. ఖతార్ దేశానికి సంబంధించింది. సో అండ్ సో పర్సన్ ఎవరు మనకి విజిట్కి వచ్చారని అడుగుతాడు. సో ఒప్పందాలు కూడా ఇంపార్టెంట్. 2వ పర్యటన ఇది. 2015లో ముందు ఒకసారి వచ్చారు. ఇది దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ విజిట్కి వచ్చారనమాట. చారిత్రకంగా చాలా ఇంపార్టెంట్ కంట్రీనే. ఎందుకనంటే ఈ మనకి సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, కువైట్ కానీ, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇవన్నీ ఇంధనం అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలే. క్రూడ్ ఆయిల్ అంటాం కదా, ముడి చమురు ప్రొడ్యూస్ చేసే కంట్రీలే, దేశాలే. ఆసియా ఖండంలో ఉన్న పెద్ద క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే నేషన్స్. అలాంటి సందర్భంలో అవి ఉన్నా కూడా ఖతార్ తోటి మనం ఎందుకు రిలేషన్ ముందుకు వెళ్తున్నాం అనేది చాలా చారిత్రకంగా, వ్యూహాత్మకంగా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది పాయింట్. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ చూడండి, ఇది ఒక స్పెషల్ వన్. ఇక్కడ పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఒపెక్ అని పిలుస్తాం. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు. ఓపీఈసీ అంటాం, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇప్పుడు ఖతార్కి రిలేటెడ్గానే నేను డిస్కస్ చేస్తున్నాను పాయింట్. అంటే పెట్రోలియంని, ముడి చమురుని ఉత్పత్తి చేసే దేశాల సమాహారం ఆర్ గ్రూప్ అనమాట. దీన్నే ఒపెక్ అంటారు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటారు. సో ఈ దేశాల లిస్టులో మనకి ఇదిగో చూడండి, ఇరాన్ ఉంది, కువైట్, ఖతార్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, సౌదీ అరేబియా, ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి అని అంటే ఆసియా ఖండంలో. తర్వాత వాటితో పాటు మనకి ఇక్కడ ఇదిగోండి ఇరాక్ కూడా ఉంది కదా, ఇరాక్ కూడా ఆసియాదే. లిబియా ఇక్కడదే, అల్జీరియా కూడా ఇక్కడదే. ఇక్కడ చూడండి ఈ పార్ట్లోదే. మనకి వెనిజులా ఒకటి, ఈక్వెడార్, నైజీరియా, గబాన్, అంగోలా, ఈ దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇరాక్, లిబియా, అల్జీరియా, వెనిజులా, ఈక్వెడార్, నైజీరియా, గబాన్, అంగోలా. వీటన్నిటిని ఏమంటారంటే పెట్రోలియం ఎగుమతి దేశాలు అని అంటారు వీటన్నిటిని. ఈ గ్రూప్నే ఒపెక్ అంట. ఈ దేశాల గ్రూప్నే ఒపెక్ అంట. కానీ ఇక్కడ మొత్తం 13 దేశాలు ఉండేవి. ఈ 13లో ఖతార్ ఏమైంది అని అంటే, ఖతార్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న దేశమే 1960లో ఈ ఒపెక్ స్టార్ట్ అయితే, 1960లో ఇది స్టార్ట్ అయితే ఖతార్ 1961లో దీనిలో సభ్యత్వం తీసుకుంది. 61లో సభ్యత్వం తీసుకొని 2019లో ఈ గ్రూప్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒపెక్ గ్రూప్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి ఎన్ని దేశాల కూటమి ఇది అంటే 12 దేశాలు. ఖతార్ దీనిలో మెంబర్ కాదనమాట. 12 దేశాల కూటమిది. ఏది? ఒపెక్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంది కదా, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఉంది కదా, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగాడు. దీని ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుంది అని అంటే ఆస్ట్రియాలో ఉంది. ఆస్ట్రియా వియన్నా అనమాట. ఆస్ట్రియా అనేది ఐరోపా దేశంలోదనమాట, ఐరోపా ఖండంలోదనమాట. ఐరోపా ఖండంలోని దేశం అనమాట ఇది ఆస్ట్రియా వియన్నా. ఆస్ట్రియా అనేది దేశము, వియన్నా అనేది క్యాపిటల్ అనమాట, రాజధాని అనమాట. ఈ వియన్నాలో మనకి ఒపెక్ ప్రధాన కార్యాలయం ఉంది. చాలాసార్లు అడిగాడు, డౌట్ రావడానికి కూడా స్కోప్ ఉంది ఇక్కడ. ఎందుకు అని అంటే డౌట్ రావడానికి, ఈ ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతారు ఈ దేశాల్లోనే ప్రధాన కార్యాలయం ఉందేమో అనే డౌట్ వచ్చే విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. కానీ మనకి
ఈ ఆస్ట్రియా అనేది ఆప్షన్స్లో కనిపించినా కూడా ఇది ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశం కాదు కదా, ఇక్కడ ప్రధాన కార్యాలయం ఉంటుందా అనే డౌట్ రావాలి. డౌట్ వస్తుంది జనరల్గా, కానీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఆస్ట్రియా వియన్నా చాలా 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 ఇంపార్టెంట్ వన్ ఇది. ఆస్ట్రియా వియన్నా ఒపెక్ దేశాల ప్రధాన కార్యాలయం. రాసి పెట్టుకోవాల్సిన అంశం, అడిగితే ఖచ్చితంగా ఇలాంటి పాయింటే అడుగుతాడు. సో ఖతార్ కండిషన్ అది. ఖతార్కి వచ్చేటప్పటికి ఖతార్ చాలా స్పెషల్ దేశం. మనకి ఖతార్ రాజధాని చూసామనుకోండి. ఖతార్ రాజధాని క్యాపిటల్ ఏంటి అని అంటే దోహా అనమాట. దోహా. పర్యావరణానికి సంబంధించిన చాలా మీటింగ్లు అవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దోహా అనమాట. తర్వాత దీని కరెన్సీ ఏందో తెలియాలి కదా మనకి. దీని కరెన్సీ కనుక చూసామంటే ఇప్పుడు కరెన్సీ రియాల్ అనమాట. రియాల్. జాగ్రత్త, ఈ రియాల్ అనే పేరుతోటి చాలా కంట్రీల కరెన్సీ ఉంటుంది. రియల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది రియాల్, RIYAL. ఇంకా రియాల్ కరెన్సీ ఇంకో దేశంది కూడా ఉంది. అదేంటి అని అంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కరెన్సీ కూడా మనకి రియాలే అనమాట. RIYAL. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడని పాయింట్, ఇంపార్టెంట్ వన్. మరి అయితే ఇరాన్, ఒమన్, యమన్ ఈ 3 దేశాల కరెన్సీ వచ్చినప్పటికీ మనకి ఇలాగే ఉంటుంది, కానీ రియల్ అనమాట. RIAL అనమాట. రియల్. ఇది రియాల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇరాన్, ఒమన్, యమన్ ఈ 3 దేశాల కరెన్సీ కూడా రియల్లే, కానీ ఇక్కడ RIYAL ఖతార్ది, సౌదీ అరేబియాది. బట్ ఇక్కడ వీటితో వచ్చినప్పటికి రియల్ RIAL అనమాట. అది గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది మనకి ఖతార్కి సంబంధించిన అంశం. ఖతార్ అమీర్ మనకి విజిట్కి వచ్చారు కాబట్టి 17-18 తారీఖుల్లో భారతదేశంలో మనకి ఇక్కడ పర్యటిస్తారు కాబట్టి ఈ అంశాల గురించిన అవగాహన మనకు ఉండాలి. డన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి పాయింట్. T20లో 8,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ బ్యాట్స్మెన్. విమెన్స్లో కదా, మహిళల విభాగంలో T20లో 8,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయురాలు ఈవిడనమాట. మొదటి భారతీయురాలు ఈవిడ ఫస్ట్, ఈవిడ సెకండ్. ఇప్పుడు రీసెంట్గా వార్తల్లో ఉన్నది ఈవిడనమాట. ఎవరు ఆవిడ అంటే హర్మన్ ప్రీత్ కౌర్. ఈవిడ హర్మన్ ప్రీత్ కౌర్, HPK అంటాం. హర్మన్ ప్రీత్ కౌర్ ఈవిడ వచ్చినప్పటికీ ఈవిడ మనకి స్మృతి మందన అని క్రికెట్ చాలా ఫేమస్ ప్లేయర్ కదా. స్మృతి మంధన ఈవిడ ఫస్ట్ ప్లేయర్, ఈవిడ రెండో ప్లేయర్. 8,000 పరుగులు ఆ నెంబర్ని దాటిన రెండవ మహిళ అనమాట. ఎవరు? మనకి హర్మన్ ప్రీత్ కౌర్, HPK. హర్మన్ ప్రీత్ కౌర్. ఈవిడెవరు? ముందు చేసింది ఎవరు? ఫస్ట్ 8,000 రన్నులు దాటింది ఎవరు అని అంటే మనకి స్మృతి మందన అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఢిల్లీ క్యాపిటల్స్తో వడోదరాలోని కోటంబీ స్టేడియంలో జరిగిన మార్చ్లో T20 క్రికెట్లో 8,000 పరుగులు పూర్తి చేసింది ఈ పర్సన్. ఈవిడ హర్మన్ ప్రీత్ కౌర్ లిస్ట్లో ఉన్నారనమాట. సో దట్స్ అ స్పెషల్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతీయ సినీ దిగ్గజం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. భారతీయ సినిమా సిస్టంలో మనకి ఒక స్పెషల్ పర్సన్ ఎవరంటే భారతీయ సినిమా పితామహుడిగా చెప్పే దాదాసాహెబ్ ఫాల్కే అంట. సో ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి మొట్టమొదటి మూవీ అనమాట. ఇది మొదటి సినిమా. అది మనకి భారతదేశంలో చాలా ఇంగ్లీష్ సినిమాలని, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ సినిమాలు ఉన్న రోజుల్లో మనకి ఇక్కడ కూడా మన థియేటర్ మూవీస్ని ఇంట్రడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన మూవీనే మన రాజా హరిశ్చంద్ర అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మూవీ అనమాట, రాజా హరిశ్చంద్ర. సో ఈ రాజా హరిశ్చంద్ర అనే మూవీని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే, ఈ పర్సన్ అనమాట. ఈయన స్లోగన్లో కూడా, అంటే ఈయన కొటేషన్ కూడా ఒకటి చెప్తారు. ఏంటి అని అంటే, ఆంగ్ల చిత్రాలు చూస్తూ అన్ని కోణాల్లో వాటిని విశ్లేషించుకుంటూ అలా సినిమాలను ఇక్కడ తీయవచ్చా అని ఆలోచించేవాడిని. ప్రభుత్వోద్యోగం మానేసి సొంతంగా ఏదైనా చేస్తూ సినిమాలు తీస్తానన్నాను. నా ఆలోచనలు ఆచరణ సాధ్యం కావన్నారు చాలామంది ఆనాటి మిత్రులంతా, కానీ చివరికి సాధించాను అని ఆయన ఇది కూడా చెప్పడం జరిగిందనమాట. వెరీ స్పెషల్ పర్సన్.
ఈయన చనిపోయిన దినోత్సవం అనమాట. అంటే ఈయన మరణించిన దినోత్సవం ఇది మనకి 16th ఫిబ్రవరి, 16 ఫిబ్రవరి ఈయన డెత్ యానివర్సరీ అనమాట. అందుకని మనం ఈయన గురించి ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇంకొన్ని అంశాలు చూద్దాం. ఇతనికి రిలేటెడ్గా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేయడానికి ఉంది కదా, పాసిబిలిటీ ఉన్న ఏరియా ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఈ కాలక్రమం కనుక చూసామనుకోండి, ఈయన బొంబాయిలో 1870లో పుట్టారనమాట. ఆ టైంలో జన్మించారనమాట. 1870లో బొంబాయి ప్రెసిడెన్సీలో త్రయంబక్ అనే ప్లేస్లో ఈయన జన్మించడం జరిగింది. 1885లో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పట్టా చేజిక్చుకున్నారు. తర్వాత 1890లో ఆయిల్ పెయింటింగ్ మరియు వాటర్ కలర్ పెయింటింగ్లో కోర్స్ చేశారు 1890లో. తర్వాత 1912లో ఏప్రిల్ 1న ఫాల్కే ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. 1212లో ఫాల్కే ఫిల్మ్ కంపెనీని స్థాపించారనమాట. ఫిల్మ్ కంపెనీ 1912లో. 1913లో మనకి ఈ రాజా హరిశ్చంద్ర అనే సినిమాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. రాజా హరిశ్చంద్ర 1913 మొదటి ఫీచర్ మూవీ అంటామంట. ఫస్ట్ ఫీచర్ మూవీ కింద చెప్తారు దీన్ని. ఫిబ్రవరి 16న అంటే ఈ రోజున భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కేకి 81వ వర్ధంతి అనమాట. 81వ వర్ధంతి. ఆ సందర్భంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఈ పాయింట్స్ని. సో 1944లో ఇదే రోజున ఫాల్కే మరణించారు. ఫిబ్రవరి 16, 1944లో ఈయన చనిపోవడం జరిగిందనమాట. అంటే మనకి స్వాతంత్రానికి ముందే చనిపోయారు. సో 1913లో దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించిన రాజా హరిశ్చంద్ర చిత్రం భారతదేశపు మొట్టమొదటి చలనచిత్రం. భారతదేశంలో మొట్టమొదటి చలనచిత్రం ఏది అని అడిగాడు అనుకోండి, రాజా హరిశ్చంద్ర. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు? 1913లో. ఏ ఇయర్లో ఫాల్కే ఫిల్మ్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేశారు? 1912లో. ఇవి ఇంపార్టెంట్ క్రొనాలజీ అనమాట. అంటే మనకి ఇయర్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. అంటే ఈయన పేరు మీదుగా మనకి దాదా ఫాల్కే అవార్డు కూడా ఇస్తారు కదా, చాలా ప్రాముఖ్యత పొందిన అవార్డు కదా అది. సినీ రంగానికి ఎవరైతే అత్యుత్తమమైన వాళ్ళ ప్రదర్శన ద్వారా కానీ, లేకపోతే ఎవరైతే అత్యుత్తమమైన సేవలు చేసిన వాళ్ళు ఉంటారో సినీ ఇండస్ట్రీకి, వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ కింద వాళ్ళకి ఏం చేస్తారంటే దాదా ఫాల్కే అవార్డు ఇస్తారు. చాలా ఉన్నతమైన అవార్డు అనమాట, ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించి. సో దానిలో మనకి కనుక చూస్తే కళలలో ఒక మహోన్నత వ్యక్తి మరియు భారతీయ సినిమా పితామహుడిగా చెప్తారు. భారతీయ సినిమాకి భీష్మాచార్యుడు లాంటి వాడు అనమాట, పితామహుడు అని చెప్తారు. అంటే కురువృద్ధుడు, సినిమా ఇండస్ట్రీకి చాలా వెరీ స్పెషల్ పర్సన్ అనే చెప్తారు. ఈయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ స్క్రీన్ రైటర్గా వర్క్ చేశారు. భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం భారతీయ సినిమాకు జీవితకాల కృషికి గాను, అంటే ఎవరైతే వాళ్ళ లైఫ్ టైం అంతా సినీ ఇండస్ట్రీకి అండదండలు ఇచ్చి దాని అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళకి ఈయన పేరు మీదుగా ఒక అవార్డుని ఇస్తారనమాట. ఈయన పేరు మీదుగా అవార్డు ఇస్తారు. ఈ అవార్డునే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని పేరు పెట్టడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాని పేరు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, డిఎస్ఎఫ్ అంటారు. ఇది వార్తల్లో ఉంది రీసెంట్గా. డిఎస్ఎఫ్ ఏంటి అని అంటే దీనికి ప్రైజ్ మనీ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ 10 లక్షల రూపాయల నుండి దీన్ని 15 లక్షలకి పెంచారు. ప్రైజ్ మనీ 15 లక్షలకి పెంచారు. ఇప్పుడు ప్రైజ్ మనీ ఎంత ఉంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి అంటే 15 లక్షలు ఉంది. 15 లక్షలు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ చూసుకోవాలి కదా, ఎలాంటివి చూడాలి? ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి మొట్టమొదటిసారిగా ఈ పర్టికులర్ రీసెంట్ వన్నీ చూద్దాం. అంటే ప్రస్తుతం రీసెంట్గా ఎవరికి వచ్చాయి ఈ అవార్డు అంటే, ప్రస్తుతం కనుక చూస్తే 2024లో 74వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, డిఎస్ఎఫ్ అవార్డుని మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. హిందీకి సంబంధించిన వ్యక్తి, హిందీ యాక్టర్ కదా, చాలా ఫేమస్ యాక్టర్. మిథున్ చక్రవర్తి అనగానే ఐఆమ్ అ డిస్కో డాన్సర్ అని మనకి బప్పిల్ హరి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన మూవీ అనమాట. మిథున్ చక్రవర్తి కీ రోల్ అనమాట. చాలా స్పెషల్ డాన్సర్ ఇతను మిథున్ చక్రవర్తి. సో 74వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. 2023లో, ఇది 2024లో ఇచ్చిందనమాట. 2023లో 73వది రేఖాకి ఇచ్చారు. రేఖా హిందీ యాక్ట్రెస్ తెలుసు కదా, ఫేమస్ యాక్ట్రెస్, ఆవిడికి ఇచ్చారనమాట, హిందీ యాక్ట్రెస్. సో తర్వాత 2022లో ఆశా పరేఖ్ హిందీనే. తర్వాత 2021లో రజనీకాంత్కి వచ్చింది తమిళంకి. 2021
రజనీకాంత్, 22 ఆశా పరేఖ్, 23 వచ్చేటప్పటికి మనకి రేఖ, 24 వచ్చేటప్పటికి మిథున్ చక్రవర్తి అనమాట. సో ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. అంటే మనకి తెలుగు వాళ్ళకి ఎవరికన్నా వచ్చిందా ఇది తెలుసుకోవాలి కదా మనం. చూద్దాం. ఫస్ట్ అసలు మొట్టమొదటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారు అని అంటే దేవికా రాణికి ఇచ్చారు. ఈవిడ హిందీ యాక్టర్స్ అనమాట. 1969లో ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్. 1912లో ఫాల్కే ఫిలిం కంపెనీని స్టార్ట్ చేశారు. 1913లో రాజా హరిశ్చంద్ర ఫస్ట్ ఫీచర్ మూవీని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1944లో ఈయన చనిపోయారు ఫిబ్రవరి 16న. దాన్నే మనము ఆయన వర్ధంతిగా జరుపుకుంటున్నాం. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఇస్తున్న ప్రముఖమైన సినిమా రంగానికి సంబంధించిన అవార్డు ఇది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మొట్టమొదటి 1969లో ఇచ్చారు. 1969 ఈ సంవత్సరంలోనే కదా భారతదేశంలో మొదటిసారి బ్యాంకులను జాతీయం చేశారు. బ్యాంకుల జాతీయకరణం ఆర్ జాతీయం, మొదటిసారి జాతీయం భారతదేశంలో మొదటిసారి 14 బ్యాంకుల్ని జాతీయం చేసింది కూడా 1969లోనే. ఇక్కడ ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చింది కూడా 1969లో. తర్వాత మన తెలుగు వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చారు అంటే ఇప్పటిదాకా తెలుగు వాళ్ళకి వీళ్ళకి వచ్చాయి. తెలుగు వాళ్ళలో 1974లో బిఎన్ రెడ్డి ప్రొడ్యూసర్ ఆయనకి ఇచ్చారు బిఎన్ రెడ్డి. 1986లో నాగిరెడ్డి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనమాట. 1990లో అక్కినేని నాగేశ్వరరావుకి ఇచ్చారు. మన ఫేమస్ యాక్టర్ కదా అక్కినేని నాగేశ్వరరావుకి 1990లో ఇచ్చారు. 38వది అనమాట. 38వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అక్కినేని నాగేశ్వరరావుకి ఇచ్చారు 1990లో. అలాగే 2009లో రామానాయుడికి ఇచ్చారు. రామానాయుడు సినీ మొఘల్ అంటారు కదా ప్రొడ్యూసర్ అనమాట. ఈయన యాక్టర్, ఈయన ప్రొడ్యూసర్ డి రామానాయుడు. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 57వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. సినిమా మొఘల్ అని పిలుస్తారు ఈయన రామానాయుడిని. సో ఈయనకి 2009లో ఇచ్చారు. రీసెంట్గా వచ్చిన తెలుగువాడు ఎవరు అంటే ఇందాక 2024లో మిథున్ చక్రవర్తి చెప్పుకున్నాం. రీసెంట్గా వచ్చిన తెలుగు పర్సన్ ఎవరంటే 64th వన్ 64వది మనకి ఎవరికి ఇచ్చారంటే విశ్వనాథ్, కె విశ్వనాథ్ ఉన్నారు కదా డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, ఆ కె విశ్వనాథ్కి ఇచ్చారనమాట తెలుగులో. సో ఇవి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు మనకి మన తెలుగు వాళ్ళకు వచ్చినవి అనమాట. తెలుగు వాళ్ళకు వచ్చినవి అంటే 2 రాష్ట్రాల్లో కలిపి తెలుగు వాళ్ళకు వచ్చినవి. సో మొదటిది ఎప్పుడు 1969లో మొదటిది దేవికా రాణికి ఇచ్చారు. దట్స్ వన్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. తర్వాత మనం కనుక నెక్స్ట్ వన్కి కనుక వెళ్ళామంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. పర్యావరణ ఇదే రోజు అంటే ఫిబ్రవరి 16న ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉందన్నమాట. ఫిబ్రవరి 16th ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటి అని అంటే పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ప్రోటోకాల్ అంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు పర్యావరణానికి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ ప్రోటోకాల్ చదవకుండా ఈ ఒప్పందం చదవకుండా ఎవరు ఉండరు. చాలా చాలా ఇంపార్టెంట్ అని అనమాట. ఖచ్చితంగా చదువుతారు. ఈ ఒప్పందం పర్యావరణ పరిరక్షణ అంటే ఎవరు ఉద్గారాలు ఎక్కువ చేసిన ఎమిషన్స్ అంటాం కదా, మనం వాడే క్రూడ్ ఆయిల్ వల్ల మనం వాడే ముడి చమురుని ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి ఏమొస్తాయి, ఉద్గారాలు వస్తాయి, ఎమిషన్స్ వస్తాయి. ఈ ఎమిషన్స్ ఏం చేస్తాయి, మనం ఉండే ఆవరణాన్ని అంతా పాడు చేస్తాయి, అంటే కలుషితం చేస్తాయి. కార్బన్ మోనాక్సైడో కార్బన్ డయాక్సైడ్ గానో ఇబ్బంది పెడతాయి. అవి ఇంకా తారాస్థాయికి వెళ్తే యాసిడ్ రెయిన్ లాంటివి కూడా పడతాయి. సో బాగానే ఉంది. సో మరి ఇలాంటిది ఏ దేశంకి ఎక్కువ ఉద్గారాలున్నా ప్రాబ్లం ఇబ్బంది మాత్రం అన్ని దేశాలకి వస్తుంది. ఇప్పుడు ఓన్లీ అమెరికానే ఎక్కువ ఉద్గారాలు చేస్తుందని అమెరికాకు ఒక్కదానికే ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ లేకపోతే పర్యావరణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. ఎవరు ఉద్గారాలు ఎక్కువ చేసినా కూడా అందరికీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మరి అందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయన్నమాట. అన్ని దేశాలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి. ఏంటి అని అంటే బాబు మనం ఇప్పటి నుంచి ఉద్గారాలు ఈ పర్టికులర్ ఇయర్కి మనం తగ్గించుకుంటూ రావాలి అని అంటూ పర్యావరణానికి సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి జరిగిన ప్రోటోకాల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాలే ఈ క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ 2005లో ఇదే రోజున జరిగిందనమాట. ఫిబ్రవరి 16 రోజునే జరిగిందనమాట. ఫిబ్రవరి 16, 2005లో జరిగిందనమాట. అప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనమాట. దీన్ని డిసెంబర్ 11, 1997న జపాన్లోని క్యోటోలో జరిగిన ఒక సమావేశంలో ఆమోదించారు. ఇది అమలులోకి వచ్చింది, ఇంట్రడ్యూస్ చేసింది ఫిబ్రవరి 16, 2005న. ఇది అందరూ ఆమోదించింది ఎప్పుడు అంటే 97 అంటే జపాన్లో క్యోటోలో అంటే 97లో దీన్ని మొదటిగా ప్రవేశపెడితే
ఇది అమల్లోకి వచ్చింది 2005. 2005కి అమల్లోకి వచ్చింది. అంతకు 8 సంవత్సరాల ముందే దీన్ని ప్రవేశపెట్టారనమాట. ఒక సమావేశంలో 1997 డిసెంబర్ 11న జరిగిన జపాన్లోని క్యోటో అనేది ప్రాంతం అనమాట, ఒక సిటీ అనమాట. ఆ క్యోటోలో జరిగింది కాబట్టి దీన్ని క్యోటో ప్రోటోకాల్ అంటారు. ఆ క్యోటోలో ఏమైంది అని అంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి అందరూ ఒక ఒప్పందానికి వచ్చారు, అందరూ ఆమోదించారు. ఈ ఆమోదించినది అమల్లోకి రావాలి కదా. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అంటే 2005 ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 16 ఇది అమల్లోకి వచ్చిన దినోత్సవం కింద చెప్పుకోవాలి. పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలులోకి వచ్చిన రోజు ఫిబ్రవరి 16, 2005. ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. క్యోటో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఉన్న అంతర్జాతీయ ఒప్పందం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. అంటే మనకి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాటిని తగ్గించడానికి అందరూ చేసుకున్న ఒక ఒప్పందం, ఆమోదం, అన్ని దేశాలు చేసుకున్న ఒక ఒప్పందం. ఇది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా సమావేశం ఆధారంగా రూపొందించబడింది. మనకి దీనికి రిలేటెడ్గా ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఉంటుందన్నమాట. దీన్నే UNFCCC అంటారు. UNFCCC అంటాం. అంటే ఏంటి అని అంటే UNFCCC అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కదా. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి కదా. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అంట. ఇది మనకి ఎక్కడుంది అని అంటే బాన్లో ఉంది. బాన్ జర్మనీ అనమాట. బాన్ జర్మనీలో ఉంది. ఇది BONN అంటాం. బాన్ జర్మనీలో ఉన్న ఒక పర్యావరణ పరిరక్షణ సంస్థ అనమాట. UNFCCC అంటాం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇది దీని ఆధారంగా రూపొందించబడింది అనమాట. గుర్తుంచుకోవాల్సింది ఫిబ్రవరి 16 ప్రాముఖ్యతలో ఇది కూడా ఉంది. క్యోటో ఒప్పందం కూడా ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది కదా. దాదాసాహెబ్ ఫాల్కే మరణించిన రోజు కూడా ఇదే ఫిబ్రవరి 16, 1944 కదా. దట్స్ వన్. సో తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనకి ఎక్కడ జరిగింది అంటే కందుకూరు ఉంది కదా. కందుకూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్. దీనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడారనమాట. ఏంటి అని అంటే నెలలో ఒక రోజుని స్వచ్ఛాంధ్ర కోసం మనం కేటాయించాలి అని ప్రకటన ఇచ్చారనమాట. రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు మనం మలుచుకోవడానికి ఉపయోగించాలి అనే ఒక స్లోగన్ ఇచ్చారు. మరి ఏంటది, ఎప్పుడు చేయాలి అని అంటే ప్రతి నెల 3వ శనివారం, ప్రతి నెల 3rd సాటర్డే 3వ శనివారాన్ని మనం స్వచ్ఛతా వారంగా పాటించాలి అని చెప్తున్నారు. స్వచ్ఛాంధ్ర కోసం ఉపయోగించాలి 3వ శనివారం. సో ప్రజల భాగస్వామ్యం కోసం ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన డే ఏది అని అంటే ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక స్వచ్ఛాంధ్ర మరియు స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ఒక ప్రత్యేక ఇతివృత్తంతో, అంటే ఎవ్రీ మంత్ ఒక థీమ్ పెడతారనమాట. ఒక థీమ్ అంటే మనకి తెలుసు కదా, ఇతివృత్తం ఉంటుంది కదా. ఒక ఇతివృత్తంతో మనం స్వచ్ఛత వైపు మూవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రజలలో పరిశుభ్రత గురించిన అవగాహన కల్పించడానికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నారు. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, డీప్ వాటర్ స్పేస్ స్టేషన్. ఈ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఏంటి అని అంటే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే చైనా దీన్ని రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేసిందనమాట. చైనా మనకి ఇక్కడ కనిపిస్తోంది. డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అంటే నీటి లోపల అంతరిక్షానికి సంబంధించిన స్టేషన్ని నెలకొల్పబోతోంది. ఏ దేశం అడుగుతాడు? చైనా. ఇదిగోండి, వాటర్కి లోపల బాగా డీప్ వాటర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది దాని టార్గెట్ అనమాట. సో మరి దీనికి సంబంధించిన అంశాలు కనుక ఒకసారి మనం చూస్తే దక్షిణ చైనా సముద్రంలో ఎక్కడ అని అడుగుతాడు. చైనాలో కూడా దక్షిణ చైనా సముద్రం ఉంది అనమాట. సౌత్ చైనా సీ అంటారు. సౌత్ చైనా సీలో
తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ను చైనా నిర్మించనుందన్నమాట. దక్షిణ చైనా సముద్రంలో నిర్మించబోయే డీప్ సీ రీసెర్చ్ కేంద్రం, రీసెర్చ్ సెంటర్ అనమాట. ఇది పరిశోధనా కేంద్రం అనమాట. పరిశోధనా కేంద్రం. ఈ పరిశోధనా కేంద్రం ఇప్పటి వరకు ప్రయత్నించిన అత్యంత లోతైన మరియు అత్యంత అధునాతనమైన నీటి అడుగున సంస్థాపనలో ఇది ఒకటిగా నిలవబోతోంది. చాలా ప్రాముఖ్యంగా నిలవబోతోంది. ఈ సౌకర్యం 2030 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని చైనా చెప్పడం జరిగిందన్నమాట. 2030 నాటికి ఇది ఒక పనిచేయడానికి అమల్లోకి వస్తుందని చెప్తోంది. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణి. ఈ టైటిల్తో మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఏంటి కాన్సెప్ట్ అని చూద్దాం ఒకసారి. ఈవిడ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా పిక్చర్లో, ఈవిడ పేరు కృష్ణవేణి అనమాట. చిత్తజల్లు కృష్ణవేణి. ఈవిడ ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే మనకి 1924లో ఈవిడ జన్మించారు. ఫిబ్రవరి 16, 2025న ఈవిడ ఈ కృష్ణవేణి గారు, సి కృష్ణవేణి లేదా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. తెలుగు సినిమా రంగానికి ఈవిడ ఎనలేని కృషి చేసిందనమాట. అంటే తెలుగు సినిమా రంగానికి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తుల్లో ఈవిడ ఒక ముఖ్యురాలని చెప్పాలి. ఈవిడికి మనకి అంటే ఒక పెద్ద హీరోని ఈవిడ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పుడు 1949 ఆ టైంలోనే. 1949 మనకి స్వాతంత్రం వచ్చిన కొద్ది నాళ్లే కదా, అప్పటికి 47లో ఫ్రీడమ్ వచ్చింది. 49లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈవిడ ఒక పెద్ద హీరోని, ఆ పర్సన్ తర్వాత పెద్ద హీరో అయ్యాడు, అప్పటికి చిన్న హీరోనే, ఆయన్ని ఈవిడ ప్రొడ్యూస్ చేసి ఒక సినిమాలో ఇంట్రడ్యూస్ చేసింది. ఈవిడ ఫిబ్రవరి 16న మరణించారనమాట. అందుకని వార్తల్లో ఉన్నారు. ఈవిడ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. సో 1949లో ఈవిడ మన దేశం అనే ఒక సినిమాని తీశారు. మన దేశం. ఈ మన దేశం అనే సినిమా ఎవరిని ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి మన విశ్వ నట సార్వభౌముడు కదా నందమూరి తారక రామారావుని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఈవిడ. సో నందమూరి తారక రామారావు మొదటి మూవీ అనమాట ఇది, ఎన్టీఆర్ మొదటి మూవీ. ఆ మొదటి మూవీకి ఈవిడే ప్రొడ్యూసర్. ఈవిడ కన్నుమూశారనమాట. న్యూస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశం. ఈ మూవీ 1949లో వచ్చింది, మన దేశం అనమాట. దీనిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట ఎన్టీఆర్. సో అలాగా ఈయన్ని ప్రొడ్యూస్ చేసిన మహిళ ఈవిడ మరణించారు. అందుకని న్యూస్లో ఉన్నారనమాట. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఈవిడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి సంబంధించి సినీ ప్రపంచానికి చెందిన వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుని ఈవిడికి ప్రదానం చేయడం జరిగింది 2004లో, 2004లో అనమాట. 2004లో అందించడం జరిగింది. దీని గురించి మన ఈవిడ చనిపోయిన అంటే దాదాపు ఈవిడికి 102 ఇయర్స్ అనమాట, 102 ఏళ్ళు ఈవిడికి. దాని గురించి మన చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ ఒక మహిళ ఎంత స్థాయికి అప్పట్లోనే 49 ఆ టైంలో అసలు మహిళలు బయటికి రావడమే కష్టమైన టైం కదా, అలాంటి టైంలోనే చాలా అడ్వాన్స్డ్గా ఈవిడ ఆలోచనలు కానీ, అందులో నేపథ్య గాయని ఈవిడ, నటి, తర్వాత పోతే ప్రొడ్యూసర్, 3 అనమాట. చాలా స్పెషల్గా ఈవిడ ముందుకు వచ్చారని మన చీఫ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. వెరీ స్పెషల్. 2004లో రఘుపతి వెంకయ్య అవార్డుని ఇచ్చారు. అంటే మనకి దాదా ఫాల్కే అవార్డు ఎలాగైతే మనకి ఫేమస్ ఇండియా మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్కి సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డుల్లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రముఖమైందనమాట. 2004లో ఇచ్చారు ఈవిడికి. తర్వాత నెక్స్ట్ అంశం చూద్దాం. తలసేమియా పేషెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో తలసేమియా కేర్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారు. తలసేమియా కేర్ సెంటర్ అనమాట. కేర్ సెంటర్ని ఎక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయబోతోంది అంటే అమరావతి. చాలా స్పెషల్గా ప్రెస్టీజియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒకటి అనమాట. తలసేమియా బాధిత చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి 250 మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నాం, ఇప్పటికే ఉంది. అమరావతిలోనూ మరో సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని మనకి మన గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, విద్యాలయాల ద్వారా సమాజానికి వీళ్ళు ఆల్రెడీ సమాజానికి కొంత సేవ చేస్తున్నారు. తలసేమియా బాధిత చిన్నారులు జీవితాంతం రక్త మార్పిడిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ తలసేమియాకు ఉన్న ప్రాబ్లమే అదనమాట, రక్తానికి సంబంధించిన ఇబ్బంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నన్ని రోజులు రక్తాన్ని మారుస్తూ ఉండాలి.
అందుకని ఏంటి అని అంటే ఆ అవకాశాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ కొత్త సెంటర్ని ఇంకొక సెంటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ అంటే అమరావతిలో అనమాట. సో రక్త మార్పిడికి ప్రతి నెల దాదాపుగా 12 నుంచి 14,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. ఇలా ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి వీళ్ళు ఇక్కడ అమరావతిలో తలసేమియా కేర్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. అది మనకి వార్తల్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి తలసేమియాకి రిలేటెడ్గా కనుక కొన్ని పాయింట్స్ చూస్తే ఏంటిది డిసీజ్ అంటే ఇదిగోండి, మెయిన్ రక్తహీనత, అలసటగా ఉండడం, ఆకలి మందగించడం, తరచూ ఇన్ఫెక్షన్లు అంటే ఇన్ఫెక్షన్స్ రావడం, కామెర్లు లాంటివి అవ్వడం, ఎముకలు బలహీనంగా ఉండడం, ఇలాంటివన్నీ ఏంటి అంటే సింటమ్స్ అనమాట మనకి. ఏది ఈ తలసేమియా రకమైన లక్షణాలు అనమాట. సో ఇక్కడ మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే తలసేమియా అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ శరీరం తగినంత ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే ప్రమాదం అనమాట. తగినంత ఉత్పత్తి చేయనప్పుడు ఏమవుతుందంటే ఎర్ర రక్త కణాలు ఇన్ని ఉండాలనుకోండి, ఎర్ర రక్త కణాలు ఇన్నే ఉంటాయి అన్నప్పుడు ఏమవుతుంది, సరైనంత హిమోగ్లోబిన్ని శరీరము ఉత్పత్తి చేయకపోవడం అనమాట. సో అలా ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తుందన్నమాట. సో లక్షణాలు ఏమేమి ఉంటాయి, ఇదిగోండి రక్తహీనత, అలసట, బలహీనత, తర్వాత ఏం చూసాం, ఆకలి మందగించడం, ఎముకల బలహీనత, పొట్ట భాగంలో వాపుగా ఉండడం, కామెర్లు, మూత్రం ముదురు రంగులో రావడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవడం, ఇవి అనమాట. ఈ తలసేమియాలోనే మనకి ఏంటి అంటే ఆల్ఫా బీటా అని 2 రకాలు ఉంటాయి. ఆల్ఫా అండ్ బీటా 2 రకాలు ఉంటాయన్నమాట. సో తలసేమియా రోగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అని అంటే రక్త పరీక్షల ద్వారా తలసేమియా ఏ రకం అనేది నిర్ధారిస్తారు. ఎర్ర రక్త కణాలు సాధారణంగా కంటే చిన్నవి తక్కువగా పాలిపోయినవిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారించి తలసేమియా చికిత్స కోసం ఏం చేస్తారంటే వీళ్ళకి కంటిన్యూస్గా రక్తం ఎక్కిస్తూనే ఉంటారు. ఎవ్రీ మంత్ రక్తం ఎక్కిస్తూ ఉండాలన్నమాట. అందుకని ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి దానికి తలసేమియా సెంటర్ని ఇంకో సెంటర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే అమరావతిలో అనమాట. అది న్యూస్లో ఉంది మనకి. తర్వాత కనుక చూస్తే నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మోడీ ఎలాన్ మస్క్ పిల్లలకు బహుమతి. మన ప్రధానమంత్రి భారత ప్రధాని నమో ఉన్నారు కదా, నరేంద్ర మోడీ కదా, ఈయన అమెరికా విజిట్లో అమెరికాని సందర్శించడానికి వెళ్ళిన తర్వాత ట్రంప్ని అంటే అక్కడ ప్రెసిడెంట్ని దగ్గరికి వెళ్ళారు. తర్వాత మనకి ప్రపంచమంతా ఒక పర్సన్ వైపు చూస్తోంది ఇప్పుడు. స్టార్లింక్ అనే మనకి శాటిలైట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ, ఇంటర్నెట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తూ ప్రపంచాన్ని ఇప్పుడు మళ్ళీ తర్వాత రేపు సునీత విలియమ్స్ ఆవిడ స్పేస్లో ఉన్నారు కదా, ఆ స్పేస్లో ఉన్న ఆవిడ బోయింగ్ అనే ఆవిడ వెళ్ళిన వాహన నౌక ఏదైతే ఉందో, వాహక నౌక, దానికి ప్రాబ్లం రావడంతో ఆవిడని కిందకి తీసుకురావడానికి స్పేస్ నుంచి భూమి మీదకి తీసుకురావడానికి కూడా ఈ స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఉంది కదా, దీన్ని సపోర్ట్ తీసుకోబోతున్నారనమాట. అలాగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ను కూడా విజిట్ చేశారు మన ప్రధానమంత్రి విజిట్లో అనమాట. ఈయన పిల్లలకి ఏం చేశారంటే ఈయన మన గిఫ్ట్లు ఇస్తారు కదా, జనరల్గా విజిట్ చేసినప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు కదా, ప్రధానమంత్రికి ఎలాన్ మస్క్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఒక సీక్రెట్ గిఫ్ట్ అని. ఈయన ఏం చేశారు అంటే ప్రధానమంత్రి ఎలాన్ మస్క్ పిల్లలకి 3 పుస్తకాలను ఇచ్చారనమాట, 3 బుక్స్ని ఇచ్చారు. అవి మనకి ఏమేమి బుక్స్ తెలియాలి కదా. క్వశ్చన్ జనరల్గా ఇలా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది, ఏది అడగడానికి లేదని మనం అనడానికి లేదు. ఏ బుక్స్ ఇచ్చారని కూడా అడగచ్చు, దెర్ ఇస్ అ ఛాన్స్. అన్నప్పుడు ఈయన ఇచ్చిన బుక్స్లో ఏంటి అంటే క్రెసెంట్ మూన్, ఇది ఒక పుస్తకం. క్రెసెంట్ మూన్ ఇది క్రెసెంట్ మూన్ అనేది పుస్తకం మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బుక్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకం. అంటే వీటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకి, అంటే మన ఇక్కడ ఉన్న సంస్కృతి గురించి బయట దేశాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇలాంటి పుస్తకాలని, స్పెషల్ బుక్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. క్రెసెంట్ మూన్ ఎవరిది? రవీంద్రనాథ్ ఠాగూర్ది, ఇదొక పుస్తకం. తర్వాత పంచతంత్ర. ఈ పంచతంత్ర చదవని వాళ్ళు ఎవరు ఉండరు కదా, పంచతంత్ర ఏదో ఒక సందర్భంలో చదివి ఉంటారు. విష్ణు శర్మకి రిలేటెడ్ ఇది, విష్ణు శర్మ రిలేటెడ్ బుక్ అనమాట. విష్ణు శర్మ ఈయన రాసిన పంచతంత్ర భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్స్ కదా అది పంచతంత్ర. తర్వాత మాల్గుడి డేస్ కదా, ఈ మాల్గుడి డేస్ ఎవరిది అని అంటే మనకి ఆర్కే నారాయణది అనమాట. ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్, ఈ 3 పుస్తకాలను ఇవ్వడం జరిగిందనమాట. ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్, క్రెసెంట్ మూన్ రవీంద్రనాథ్ ఠాగూర్ క్రెసెంట్ మూన్,
తర్వాత విష్ణు శర్మాస్ పంచతంత్ర. ఈ 3 పుస్తకాలని గిఫ్ట్గా ఎలాన్ మస్క్ పిల్లలకి మన నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి అవి న్యూస్లో ఉన్నాయి, ఖచ్చితంగా మనం వాటి గురించి తెలుసుకోవాలి. ఇవి మనకి ఈ పర్టికులర్ డేలో మనం డిస్కస్ చేసిన అంశాలు. 1-2 సార్లు వినండి, కరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.